ప్రజాస్వామికవాదులారా, 2 రోజుల క్రితం కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి సామూహిక అత్యాచారాన్ని పీడీఎస్యు, పీవైఎల్, పీఓడబ్ల్యూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలని ప్రగతిశీల సంఘాలుగా మేము ఈ సంఘటనలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాల మూలంగా ఇవాళ ఇలాంటి సంఘటనలు రోజుకి ప్రతి సందర్భంలో ఇవి జరుగుతున్నటువంటి పరిస్థితిని మనకి అర్థమవుతూ ఉన్నది. ట్రైన్లో ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, నిర్మానుష ప్రదేశాలలో ఉన్న కూలీల అడ్డల మీద, అదేవిధంగా పాఠశాలల్లో, ఇంకా రకరకాల ప్రదేశాలలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి కారణాలని ప్రభుత్వం పరిశీలన చేయాల్సినటువంటి సోయిని మరిచి ఇవాళ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన పాలక ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతూ ఉన్నాయి. ఆ విఫల కారణాల మూలంగా ఇవాళ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో కొకైన్ కానీ, మత్తు పానీయాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్, గంజాయి లాంటి ప్రేరేపితాల మూలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చదువుల్లో మార్పు తీసుకురావాలి. చదువుల్లో మనుషులని నియంత్రించేటటువంటి విద్యా విధానం తీసుకురాకపోవడం మూలంగా, సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించడం మూలంగా, విష సంస్కృతిని ప్రోత్సహించడం మూలంగా అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అత్యాచార నిరోధక చట్టాలని అమలు చేయాలి. అదేవిధంగా నిర్భయ చట్టాన్ని పటిష్టపరచాలి. అత్యాచారాలు నిర్మూలించాలి. ప్రభుత్వాలు వాటికి కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమే అత్యాచార భూతాన్ని ఇవాళ విద్యార్థులు, యువకులు, అదేవిధంగా మహిళలందరూ కలిసి దీనిని తగలబెడతా ఉన్నాం.